బ్రహ్మయ్యారు నమస్కారం సమర్పయామి. సార్ పెట్టండి సార్ పర్లేదు. కోరుకుంటాం. ఈ బోర్డు కొంచెం బ్యాక్ సార్. ఇలా చూడండి. అందరికీ నమస్కారం. మన అమ్మల కన్నా అమ్మ, మన గ్రామ దేవత శ్రీ 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 మావుళ్ళమ్మ వారు ఈ పట్టణానికే కాక యావత్ భారతదేశానికి, ప్రపంచంలో ఉన్న భక్తులకి వెల్వెల్పోయింది. ఈ తల్లి మొత్తం స్వర్ణమయం అవ్వాలనే ఆలోచనతోటి ఆవిడ అనుగ్రహం ఇచ్చింది. 2009లో నేను శాసనసభ్యుడిగా ఉండగా ఇదే స్టేజ్ మీద ట్రస్టీ బోర్డు మెంబర్స్ని ప్రకటించి యాదృచ్ఛికంగా ఆ తల్లి నాతో పలికించింది. బంగారు పట్టు చీర చేయించాలి అని నేను అనౌన్స్ చేశాను. ఆ 2009లో అనౌన్స్ చేసినప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో సుమారుగా 50 కేజీలతో అమ్మవారి ఒంటి మీద బంగారం వస్తువులు చేయించడం జరిగింది. తర్వాత 23 కేజీల బంగారం కూడబెట్టడం జరిగింది. 2019-24లో నేను శాసనసభ్యుడిగా లేనప్పుడు ఆ వస్తువు చేయడానికి వీలు పడలేదు. ఇప్పుడు మళ్ళీ శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత దేవాదాయ ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలో, ఎండోమెంట్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ 23 కేజీల బంగారాన్ని వస్తువులు చేయడానికి పర్మిషన్ తీసుకొచ్చి ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ వస్తువులు తయారు చేయడానికి 100 సంవత్సరాలు అనుభవం ఉన్న కారుమూరి పెరుమాళ్ గుప్తా గారి ద్వారా ఈ ఆభరణాలు చేయడానికి ఈరోజు వారికి అప్పగిస్తున్నాం. త్వరలో అమ్మవారు సంపూర్ణ స్వర్ణమయం అవ్వబోతుంది. ఇది చరిత్ర. భారతదేశంలో గ్రామ దేవతల ఆలయాల్లో ఏ గ్రామ దేవతకి 364 రోజులు బంగారు స్వర్ణమయంతో ఉండటం ఒక్క మావుళ్ళమ్మ వారే. ఇక భారతదేశంలో ఎక్కడా లేదు. ఈ తల్లికి ఈ బంగారు వస్తువులు ఎప్పుడు 364 రోజులు తల్లి ఒంటి మీద ఉంటాయి.